పురతో మారుతిర్యస్యాతం నమామి రఘోత్తమం. అపరభద్రాద్రిగా పేరుగాంచిన గొల్లరమామిడాడ క్షేత్రంలో శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి యొక్క పాంచాన్నిక ధ్వజారోహణ దివ్య కళ్యాణ మహోత్సవ సమయంలో స్వామివారిది ఈరోజు 3వ రోజు. ఈ సాయంత్రం వేళలో అంటే ఇంచుమించులో 5:30 ప్రాంతం దగ్గర నుంచి కూడా వేదసభ అంటే సదస్యం అంటాం మనం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేసాం. ఈరోజు పూర్తయింది. అంటే మనకి ముందు రోజు అంకురారోపణ ధ్వజారోహణ చేసుకొని మర్నాడు శ్రీరామనవమి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అయ్యాక కళ్యాణమైన మర్నాడు కాక మర్నాడు 3వ రోజు స్వామివారికి సదస్సోత్సవం కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించాం. రేపు స్వామివారికి శేషవాహనంపై గ్రామోత్సవం కార్యక్రమం వసంతోత్సవాన్ని తీసుకొని వసంతం తయారు చేసుకొని గ్రామ పురవీధుల్లో అందరికీ కూడా వసంతాన్ని సమర్పించడం జరుగుతుంది. అలాగే మర్నాడు అంటే మీకు గురువారం నాడు 5వ రోజు స్వామివారి యొక్క చక్ర తీర్థం అంటే తిస్రకోట్యర్థకోటిని తీర్థాన్ని భవనత్రగే తాని తిష్టంతి చక్రాగ్రే ఉత్సవాంతే చమంచమి. అంటే 5వ రోజున ఆ సుదర్శనానికి సంబంధించిన చక్రం ఏదైతే ఉంటుందో ఆ చక్రానికి 30 దేవతలు వస్తాయని శాస్త్రం చెప్తున్నది. ఆ స్నానం ఎవరైతే చక్ర తీర్థం స్నానం ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఫలితం స్వామివారి ఫలితం దొరుకుతుంది. అంటే ఎన్ని నదులు మనం స్నానం చేస్తే నదీ జలాలు స్నానం చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో అలాంటిది ఆ చక్ర తీర్థంలో స్నానం చేసినట్టయితే విశేష ఫలితం అయితే లభిస్తుంది. శ్రీరామం వెళ్ళిన 5వ రోజు కాబట్టి ఈరోజు సదస్సు అయితే పూర్తయింది. రేపు గ్రామోత్సవం ఎల్లుండి చక్ర స్నానం చేస్తున్నారు. దాని తర్వాత చక్రతీర్థం పూర్తయ్యాక పూర్ణావతి కార్యక్రమం కూడా పూర్తవుతుంది. దాని తర్వాత ధ్వజ అవరోహణం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా 5వ రోజు ఇక్కడ 3 కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఒకటి ఏంటంటే చక్రతీర్థం, తర్వాత ఏంటంటే ధ్వజ అవరోహణ, దాని తర్వాత పూర్ణావతి. ఈ చక్రతీర్థం శ్రీరామ పుష్కరణ దగ్గర ఉదయాన్నే వచ్చి 8 గంటలకు సుమారుగా 8 గంటలకి ఈ చక్రతీర్థం ప్రారంభమవుతుంది. ఆ చక్రతీర్థానికి కూడా తిస్రకోట్యర్థకోటిని తీర్థాన్ని భవనత్రగే తాని తిష్టంతి చక్రాగ్రే ఉత్సవాంతే చమంచమే. 5వ రోజున ఏదైతే అగ్రాలు సుదర్శనానికి సంబంధించిన అగ్రాలు ఏవైతే ఉన్నాయో అగ్రాలన్నింటికి కూడా 30 దేవతలు వచ్చి ఉంటారని శాస్త్రం చెప్తున్నది. కాబట్టి ఆ చక్రతీర్థం కానీ స్నానం చేసినట్టయితే మనకి 1,000,000 జన్మల పుణ్యం కూడా లభిస్తుందని శాస్త్రం. కాబట్టి ఇది రేపు 5వ రోజు. తర్వాత పూర్ణావతి కార్యక్రమం. ఇంతవరకు మనం 5 రోజుల కళ్యాణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి పూర్ణావతి అనేది అంటే పృథివీ శాంత, శాగ్నిన శాంత, శామే శాంత, ఇవన్నీ కూడా పృథివీ శాంత అవుతుంది, ఆకాశం శాంత అవుతుంది. ఇలాగ మనకి శాస్త్రం అంతా కూడా వేదస్వస్తి చెప్పబడుతున్నారు. వేదంలో పృథివీ శాంత, శాగ్నిన శాంత, శామే శాంత, జౌ శాంత, ఇవన్నీ కూడా శాంతి అవ్వడానికి పూర్ణావతి కార్యక్రమం నిర్వహించుతాం. దాని తర్వాత పూర్ణావతి పూర్తయ్యాక ధ్వజ అవరోహణ. మళ్ళీ ఇక్కడ ఏంటంటే సంతానం ఎవరైతే లేని వారు ఉంటారో వారందరూ కూడా ఇక్కడికి కూడా వచ్చి మళ్ళీ ఆ ధ్వజావరోహణ దగ్గర కానీ వచ్చినట్టయితే ఆ గరుడ పొంగలి ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుందని మనకి శాస్త్ర సమ్మతంగా ఆగమ శాస్త్ర ప్రకారంగా చెప్పబడుతున్నారు. జై శ్రీమన్నారాయణ. సీతాలక్ష్మణ సంయుతం మనోదరం ప్రభుం భక్తాభీష్టఫలప్రదానం భజే. హే రామచంద్ర హెచ్చరికగా
రారా హే రామచంద్ర హెచ్చరికగ రారా హే రామచంద్ర హెచ్చరికగ రారా హే రామచంద్ర హెచ్చరికగ రారా హే సుగుణ సాంద్ర హెచ్చరికగ రారా హే రామచంద్ర మామిడాడ రామచంద్రుని మనసారగ జోడరే మామిడాడ రామచంద్రుని మనసారగ జోడరే మామిడాడ రామచంద్రుని మనసారగ జోడరే కోరికలు దీచేటి కోదండ రాముడితడే మామిడాడ రామచంద్రుని మనసారగ జోడరే కోరికలు దీచేటి కోదండ రాముడితడే కోరికలు దీచేటి కోదండ రాముడితడే మామిడాడ రామచంద్రుని మనసారగ జోడరే ఎత్తైన ప్రాకారముల నడుమ ఎత్తైన గోపురములలో ఎత్తైన ప్రాకారముల నడుమ సత్తువగల కోదండ పాణియే ఎత్తైన ప్రాకారముల నడుమ సత్తువగల కోదండ పాణియే మామిడాడ రామచంద్రుని మనసారగ జోడరే కోరికలు దీచేటి కోదండ రాముడితడే కోరికలు దీచేటి ఓం ధదా కోదండ రాముడితడే మామిడాడ రామచంద్రుని మనసారగ జోడరే ఇడా పింగళుల నెడి సీతాలక్ష్మణుల నడుమ నాడి రాముడ నెడి సుషుమ్నయందు ఇడా పింగళుల నెడి సీతాలక్ష్మణుల నడుమ నాడి రాముడ నెడి సుషుమ్నయందు తిరుగాడే పీతభాసుర కోటి సూర్య తిరుగాడే పీతభాసుర కోటి సూర్య తేజుని మామిడాడ రామచంద్రుని మనసారగ చూడరే కోరికలు దీచేటి కోదండ
రాముడితడే. ఓ